ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్లో ఒక వ్యక్తి మీకు మాట చెప్తాడు. అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు, ఎవరి నుండి వస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరు అలంకర ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు అధికంగా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఇక జీవితంలో గణనీయమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ శుక్రవారం నాడు మీ యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక, ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ఈ మాట చెప్తాడు. అయితే మీకు అనేది మీ స్నేహితురాల నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ ఎవరిదో ఒకరి ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే వింటారు. ఉదాహరణకు ఇదివరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు. ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. డబ్బు మీకు ఇస్తామని గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇదివరకు ఇచ్చారు, వారి నుండి తిరిగి రావడం లేదు, మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు అనేది రావడం. ఇక రిటర్న్ ఇస్తామని ఆలస్యం అవుతుందని కదా, రిటర్న్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో ఎవరైతే ఖచ్చితంగా శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారో, ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం ఇది చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని ఎవరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనపరుస్తున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానం అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం. ఇక అలాగే చూసుకున్నట్లయితే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కలుగుతున్నాయి. ఇక వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈరోజు కాస్త అయితే ఉపశమనం, ఊరట కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది వరకు మీకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదని మీరు ఎంత నిరాశకు లోనటువంటి సమస్య ఈరోజు అయితే ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. ఇక మీకు వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు అనేది వ్యాపారం చక్కగా జరుగుతుంది. కనుక వర్షం అనేది కురుస్తుంది.
మీ పైన ప్రశంసల వారు కురిపిస్తూ ఉంటారు. అలాగే ఇక మీరు ఒక వ్యక్తి సహాయం చేసిన తర్వాత వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా అనుకూలమైన ఫలితాలను అయితే ఉన్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫలితాన్ని అయితే ఈరోజు గుర్తించబోతున్నారు. వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి జీవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే సూర్యాష్టకం పఠించండి, సూర్యభగవాను నమస్కరించండి. అలాగే ఈరోజు శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని ఆరాధించడం వలన మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు. అలాగే ఈరోజు మీరు కొద్దిగా దాన ధర్మాలు పేదలకు చేయడం వలన మంచి పుణ్య ఫలితాన్ని అయితే పొందుకుంటారు. సో చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.